ఎన్నో విషయాలు చెప్పి పైదాకా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. మనకు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఆయన మల్లారెడ్డి జవహర్ నగర్ ముచ్చట చెప్తాంటే అది హాస్యాస్పదంగా ఇస్తున్నట్టుగా నాకు అనిపించింది. అక్కడ సీరియస్నెస్ లేదా ఆయన కొంచెం కైష్కాలుగా మాట్లాడినట్టు ఉంటే దాని మీద వాళ్ళు నవ్వుతారు. శ్రీధర్ బాబు వాళ్ళు వీళ్ళు నవ్వుతారు. ఈయన కూడా మాట్లాడండి. ఈయన మాట్లాడితే ఇక అసెంబ్లీలో కౌన్సిలర్ మాట్లాడితే ఎట్లా ఉంటుంది కదా. అయితే ఈయనే మాట్లాడండు. కానీ ఆ దృష్టికి పోయింది. సీఎం దృష్టికి పోలేదని కాదు, కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కడనో తీసుకుపోయి మన అడవులలోనో లేకపోతే వంగ గట్టాలను ఎక్కడైనా దూరం అయితే లేదు. ఇప్పుడు వాళ్ళకు ఈజీగా ఉండేటువంటి రోడ్లు సౌకర్యం ఉన్నది కనుక దీన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఇది మనకు ఇబ్బంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో మా భార్య ఆరోగ్యం బాగాలేకపోతే 2-3 కాళ్ళు మంచిగా లేకపోతే ఒక కాలు చేపించినా ఇంకో కాలు చేపించాలి. 6 నెలల బట్టి అక్కడనే ఉంటాను. ఇక్కడ రాలేదు. మన పంచాయతీ ఎలక్షన్లు కూడా నేను లేని ఇక్కడ. ఈ పరిస్థితి అక్కడ నేను ఉన్నందుకు ఆ పొల్యూషన్తో నాకు కలుపు మన్ను దుబ్బ మశాలు. ఎందుకంటే అంటే సిటీ వాతావరణం ఎట్లుంటుందో మనం చూస్తున్నాం. ఇక ఈ వాతావరణం ఇంకా రేపు కొద్దిగా దాని ప్రభావం ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన హనుమంతరావు చెప్పిన వాళ్ళు చెప్పినా రాఘవరావు ఎవరు చెప్పినా కూడా చాలా విపులంగా చెప్తాడు. దాని గాలి సామాన్యంగా కూడా ఎక్కడికంటే పోతుంది. అయితే ఇది నర్సరీ గ్రామాలకు మనం మోటివేట్ చేయాలి అంటే ఒక కమిటీ టైప్ నన్ను చెప్పుకున్నాను. నేను కొన్ని కలుపుకొని అక్కడ గ్రామాలలో మోటివేట్ చేస్తే లేడీస్ కానీ వీళ్ళకి కానీ బాగా ప్రచారం. మొన్న కౌన్సిలరెడ్డి గారు కూడా మా గ్రామానికి వచ్చి అందరికీ మహిళా సంఘాలను పిలిచి మాట్లాడి ఆ రకంగా జరగాలి. జరిగితే మోటివేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ప్రశాంతమైన వాతావరణం అయినా ఏ వాతావరణం అయినా మొత్తం మీద మాత్రం ఇటువంటి ఉద్యమాలకు నాంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు చేసినటువంటి ఈశ్వరెడ్డి తెలంగాణ జేఏసీ ఏ రకంగా ఇక్కడ ఉందో అదే ఉద్యమానికి ఉండేటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా అదే కాన్సెప్ట్తో పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రతి సమస్య ఈ విషయాన్ని కాదు, ఏ విషయం వచ్చినా వాళ్ళే ఉండి మీరు ఎందుకు చెప్తాను ఆ త్యాగం ఏంటి, ఆ కథ ఏంటి, ఆ పట్టుదల ఏంటి, దీన్ని కూడా ఒక చేయాలన్న తపన. అట్లాంటి తపన కూడా నాకు రావణ చెప్పింది. వెంకట్రావు గారి ద్వారా సోషలిస్టు ఆర్గనైజేషన్ ద్వారా వచ్చింది. నాకు ఆ భావజాలం నాకెక్కడిది. ఆయనతో సోపర్ చేయడం వల్ల ఆయనతో చేస్తే కొంత క్రైసిస్ గురి కావడం వల్ల వచ్చింది. మా బ్రదర్స్ అట్లా పోవడం వల్ల కూడా ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ కొద్దిగా అవగాహన రావడానికి ఆస్కారం